బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మందుబాబులకి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరల పెంపుకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10 నుంచి 15% పెంచాలని గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. జూన్ 2 నుంచి ఈ పెరిగినటువంటి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మద్యం రేట్లు 25 నుంచి 30% వరకు పెంచేలా త్రిసభ్య కమిటీ ఒక డెసిషన్ని ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపించింది. అయితే ఫుల్ బాటిల్ పై కనీసం 60 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక బీర్ బాటిల్ పై సుమారుగా 30 నుంచి 50 రూపాయల వరకు పెరిగే అవకాశం కనబడుతోంది. సో బీరు పైన సుమారుగా 50 వరకు అండ్ మద్యం ఫుల్ బాటిల్ పైన 60 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. సో ప్రధానంగా అటు ఏ ప్రభుత్వం అయినా సరే వారికి అధిక మొత్తంలో ఆదాయం వచ్చేది మద్యం అండ్ రెవెన్యూ వచ్చేది అధికంగా అటు భూముల రిజిస్ట్రేషన్ల వల్లనే. సో తెలంగాణలో అత్యధికంగా ఇప్పుడు ఏదైనా సీజన్ వచ్చిందనంటే, ఏదైనా పండగ లాంటిది వచ్చింది, ఏదైనా ఒకేషన్ లాంటిది వచ్చిందనంటే ఇక రికార్డులో మోగిపోతుంటుంది. అత్యధికంగా నెంబర్ వన్ స్టేజ్కి తెలంగాణ టాప్ 1 అనే రకంగా ప్రధాన వార్తా పత్రికలు రాసుకొచ్చినటువంటి హెడ్లైన్స్ కూడా చూసాం. దసరాప్పుడు కానీ, సంక్రాంతి అయినా, లేదు ఇంకేదైనా ఒక ఒకేషన్ లాంటిది వచ్చినప్పుడైనా, న్యూ ఇయర్ లాంటిదైనా అక్కడ టాప్లో ఉండిపోతుంది మద్యం సేల్స్. సో ఇప్పుడు కూడా అటువంటి మాదిరిగానే మళ్ళీ మద్యం సేల్స్ పెరుగుతాయి కాబట్టి దానిపైన ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. సో ఆ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మద్యం ధరలు పెరుగుతున్నాయి. బీరు పైన సుమారుగా 50 రూపాయల వరకు అండ్ ఫుల్ బాటిల్ పైన 60 రూపాయల వరకు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఈ స్థాయిలో మద్యం ధరలు పెరిగిపోతున్నాయి. సహజంగా ఒక 1%, 2%, 5-10 రూపాయలు పెరిగితేనే కొంత మద్యం ప్రియులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు, ఈ స్థాయిలో రేట్లు పెరుగుతాయా అని చెప్పి. కానీ ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు, 100 రూపాయల వరకు రేట్లు పెరుగుతున్నాయి. సిచ్యువేషన్ ఏంటి? ఇది జూన్ 2 నుంచి అమల్లోకి రాబోతుందట. గత కొంతకాలమే దీనికి సంబంధించినటువంటి లీక్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎక్సైజ్ శాఖ. ఇప్పుడు ఆర్డినరీ, తర్వాత ప్రీమియం, తర్వాత బియర్ కానీ సాధారణమైనటువంటి బ్రాండ్లు అన్ని కూడా పెంచాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనేటువంటిది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. నియర్లీ 25 నుంచి 30% వరకు పెంచేటువంటి ఒక త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మద్యం ధరలు ప్రస్తుతం తెలంగాణలోనే హైయెస్ట్ రేట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వంలో ప్రధాన ఆదాయమే ఎక్సైజ్ శాఖ ద్వారా సమకూరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పండుగలు, పబ్బాలు, ఎలక్షన్స్ ఇట్లాంటి సందర్భాలలో, న్యూ ఇయర్ వేడుకలు ఇట్లాంటి వాటిని ఇంకా మద్యం ఎక్కువగా విక్రయం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మొన్న సమ్మర్లోనే షాక్ ఇద్దాం అనుకున్న బీర్లకు సంబంధించినటువంటి విషయంలో కంపెనీల నుంచి వచ్చినటువంటి వినతులు కావచ్చు, లిక్కర్ కంపెనీల నుంచి వచ్చినటువంటిది ముడి సరుకు ధరలు పెరిగాయి, మాకు లాస్ అవుతా ఉంది, సో పెంచుకునే అవకాశం కల్పించాలనేటువంటి ప్రభుత్వం ముందు మొరబెట్టుకున్నారు. ప్రభుత్వం సమ్మర్ కాస్త పీక్స్ లో పెంచితే తీవ్ర వ్యతిరేకత ఉంటుంది ప్రజల నుంచి, సాధారణ ప్రజల నుంచి, మద్యం ప్రియుల నుంచి, ముఖ్యంగా బియర్ బ్రాండ్ల నుంచి అనేటువంటి ఒక ఆలోచనతో కాస్త నెమ్మదించినట్టుగా చర్చ జరిగింది. ఇప్పుడు మొత్తానికి నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2 తర్వాత నుంచి మద్యం రేటు పెరగనుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రోజువారీగా 100 కోట్ల నుంచి 300 కోట్ల మేర ఆదాయం సమకూరేటువంటి అవకాశం ఉంది. రోజువారీగా సమకూరేటువంటి ఆదాయం పెంపు సరకు 25 నుంచి 30% పెరుగుతుంది. అంటే ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ద్వారా తీవ్రమైనటువంటి అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సమకూరుతా ఉన్నాయి నిధులని కూడా. సో ఇది దీంతో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. లెక్క చూసుకుంటే విదేశీ బ్రాండ్లు ఇంకా ప్రీమియం బ్రాండ్ల మీద కాస్త పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. మామూలుగా మీడియం బాటిల్స్ కాస్త మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి కుటుంబాలు తాగేటువంటి వాళ్ళలో 60 నుంచి 150 వరకు పెరిగే అవకాశం ఉంది. బీర్ బాటిల్ నుంచి ఇప్పటికే బీర్ రేటు దాదాపు 200కి దగ్గరలో ఉంది. కొంచెం రెగ్యులర్ గా వాడేటువంటి బ్రాండ్స్ కావచ్చు, కింగ్ ఫిషర్ కావచ్చు, బడ్వైజర్ కావచ్చు, ఇట్లా ఇంకా కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి రెగ్యులర్ సేల్స్ లో 200, 230 ఇట్లా ఈ చేంజ్ లో ఉన్నటువంటి పరిస్థితి. దానిపైన 30 నుంచి 50 వరకు పెరిగితే దాదాపు 300 వరకు బియర్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి బ్రాండ్స్ తీసుకుంటే రెగ్యులర్ బ్రాండ్స్ 250 రూపాయల లోపల 200 నుంచి 250 రూపాయల రేటు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అదే ఖచ్చితంగా మద్యం ప్రియుల పైన ఇది భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు గ్రౌండ్ లో, అది వ్యతిరేకత వస్తుందా ప్రభుత్వం మీద ఏంది అనేటువంటిది సో తేలే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. ప్రస్తుతం మాత్రం ఆదాయం పైన దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం మొత్తానికి రేట్లు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫారెన్ బ్రాండ్స్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాటిపైన కూడా సుంకాలు కావచ్చు, రేట్లు కావచ్చు పెంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మందుబాబులకు ఇది షాకే తెలంగాణలో. రైట్. సో దీనిపైన అటు
మద్యం ప్రియుల రియాక్షన్స్ ఏమొచ్చే అవకాశం ఉంది? ఈ స్థాయిలో పెరుగుతున్నాయి ఒకేసారి 50 నుంచి 60 రూపాయలు అంటే డెఫినెట్గా అటు ఇంకా బెల్ట్ షాపులకు సంబంధించి అధికంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇక్కడే 50 నుంచి 60 రూపాయలు పెరిగాయంటే సుమారు అక్కడ 100-150 వరకు పెరిగే అవకాశం ఉంది. సో ఫైనల్గా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ప్రియుల రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది మధు? ఎగ్జాక్ట్లీ, అంటే రోజువారీ సంబంధించినటువంటి వారి వృత్తిలో కానీ తర్వాత వ్యాపారంలో కానీ వృద్ధి లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం భారత్ రిసెషన్ వైపు అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక మాంద్యం సంక్షోభిస్తుంది అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్టేట్ కామెంట్ చేశారు. యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను అట్టుడికిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెరగబోయేటువంటి రేట్లతో కాస్త వైన్స్ కి వెళ్ళాలన్నా, మందు తాగాలన్నా, బీర్ తాగాలన్నా సామాన్యులు కాస్త భయపడేటువంటి స్టేజే, తగ్గించుకునేటువంటి స్టేజే ఉంటుంది. ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన తర్వాత ఒక స్థాయి సంబంధించినటువంటి ప్రజలు ఖచ్చితంగా ఇంత లిక్కర్ సేవిస్తారు. వాళ్ళకి ఇదంతా భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆటోమేటిక్ గా వచ్చే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ముందు కూడా వేరే దృష్టి లేదు. ఆదాయం పెంపుకు సంబంధించి ఆదాయ మార్గాలపైన రెవెన్యూ పెంచుకోవడంలో ప్రధానంగా ఈ ఎక్సైజ్ లిక్కర్ సేల్స్ పైనే దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. జనాల నుంచి ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా మద్యం ధరలు ఒకేసారి అమాంతంగా ఇంతలా పెరగడంతో కొంత మద్యం ప్రియుల నుంచి అయితే షాక్ గురే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఎవరైతే మద్యం ప్రియులు వీడియోలు చూస్తున్నారో మీరు తాగేటువంటి బీరు పైన 50 రూపాయలు పెరగబోతోంది అండ్ ఫుల్ బాటిల్ పైన 60 రూపాయలు పెరగబోతోంది. త్రిసభ్య కమిటీ వేసింది గతంలో ప్రభుత్వం. త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ మద్యం ధరలు పెరుగుతున్నాయి. సో మద్యం ధరలు పెరగడం పైన మీ రియాక్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU